బస్ యాత్ర మళ్లీ షురు. నేడు రామగుండంలో కేసీఆర్ రోడ్ షో. రాత్రి 8 గంటల నుంచి కొనసాగనున్న ప్రచారం. అనంతరం ప్రారంభం కానున్న కేసీఆర్ బస్ యాత్ర. ముందు కేసీఆర్ కి 48 గంటల నిషేధం తర్వాత ఈ రోజు మళ్ళీ రామగుండం నుండి కేసీఆర్ బస్ యాత్ర పునర్ప్రారంభం కానున్నట్టు తెలుస్తున్నది. రాత్రి 8 గంటల నుండి కేసీఆర్ బస్ యాత్ర కూడా సాగుతున్నట్టు తెలుస్తున్నది. మొత్తానికి 48 గంటల నిషేధం తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి వచ్చిండు. మరొకసారి చెప్తున్నాం, బీఆర్ఎస్ కి సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మీరు ఒక పని చేయండి. 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకపోండి, రుణమాఫీని ప్రజల్లోకి తీసుకపోండి. ఇక వాళ్ళు ఒకటి నమ్మబరుపుతాను, 40,000 కోట్ల రుణమాఫీ చేస్తా అని చెప్తాడు రేవంత్ రెడ్డి గారు. ఇక మీరు చెప్పవలసింది ఏంటంటే 7,500 రూపాయల రైతు భరోసా ఇవ్వలేనోడు, 500 రూపాయల బోనస్ ఇవ్వలేనోడు, రైతులకు 500 రూపాయల బోనస్ ఇవ్వలేనోడు ఈ 40,000 కోట్ల రైతు రుణమాఫీ ఎట్లా చేస్తారని అడగండి. దీన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పెట్టండి. అదేవిధంగా 500 గ్యాస్ కూడా ఇవ్వలేదు, 2,500 రూపాయలు మహిళలకు ఇవ్వలేదు, 4,000 రూపాయల పింఛన్లు ఇవ్వలేదు. ఇవన్నీ కూడా మీరు చెప్పండి. ఎందుకంటే ఇదే ఫైనల్ ఎన్నికలు, దీని తర్వాత మళ్ళా ఎన్నికలు లేవు. ఉంటే అవి స్థానిక ఎన్నికలే. ఆ స్థానిక ఎన్నికలల్లో పెద్దగా రేవంత్ రెడ్డికి కలిగే నష్టమేం లేదు ఆ స్థానిక ఎన్నికలతోటి. కాబట్టి ఇవన్నీ కనుక మీరు ప్రజల్లోకి పోయి చెప్తే, ఇది యథావిధిగా కేసీఆర్ చెప్తాడు. కేసీఆర్ చెప్పిన దాన్ని మళ్ళీ మీరు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ 10 రోజుల 10 రోజులు ఉన్న ప్రచారానికి, ఈ 10 రోజుల ప్రచారాన్ని కనుక మీరు గట్టిగా వాడగలిగితే మళ్ళీ బీఆర్ఎస్ కు పూర్వ వైభవం వస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి.